అలేఖ్య చిట్టి పికిల్స్. నా చిన్నప్పుడు సామెతలు నిజంగా ఉంటాయంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ వీళ్ళని చూసిన తర్వాత ఒక సామెత అయితే నిజంగానే జరిగింది. అదేంటో తెలుసా? నోరు మంచిదైతేనే ఊరు మంచిదైద్ది అంటారు కదా. వీళ్ళ దగ్గర ఉన్న గుద్దబాల్పు వల్ల, కస్టమర్స్ దగ్గర చూపించిన గుద్దబాల్పు వల్ల దెబ్బకి వీళ్ళ పికిల్స్ వెబ్సైట్ బ్యాన్ అయిపోయింది. పికిల్స్ కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ కూడా బ్లాక్ చేసుకున్నారు. మంచిగా సాగే బిజినెస్ ని కస్టమర్స్ వస్తున్నారని గుద్దబాల్పు చూపించారు. చివరికి వాళ్ళు గుద్ద మూసుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన కస్టమర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలంటే, వాళ్ళు ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే మనం బిజినెస్ రన్ చేస్తున్నాం కాబట్టి, ఈవెన్ వాళ్ళు మనల్ని గుద్ద బగలు తిట్టినా సరే, మనం గుద్ద మూసుకుని ఉన్నైనా సరే వాళ్ళకి మనం మంచిగా రిసీవింగ్ తోనే చెప్పాలి. ఏదైనా సరే ఒక కస్టమర్ తో మిస్బిహేవ్ చేయటం వల్ల ఈ రోజు చివరికి మీరు మీ వెబ్సైట్ నే బ్యాన్ చేసుకునే దాకా అయితే వచ్చారు. సో మాకైతే చాలా బాధగా ఉంది. సో మీరు మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేను ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మంచి మంచి టేస్టులతో అండ్ మంచి మంచి వెరైటీస్ తో అయితే మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా. మన కస్టమర్ తో మంచిగా ఉంటే వాళ్ళే మనకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు అన్నట్టు. పింకేగా